మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు, సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు, వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఈ రాశికి తృతీయంలో కేతువు మంచి పరాక్రమాన్ని, మంచి విల్ పవర్ని ఇస్తున్నారు. అలాగే అష్టమ స్థానం గురించి చాలా చెప్పుకోవాలి ఈ యొక్క వారం మనం డెఫినెట్గా. బట్ ఈ వారంలో ఏర్పడుతున్న సమ్ నెగిటివ్స్కి సంబంధించి కొంచెం పాజిటివ్నెస్ని ఇచ్చేది ఈ శుక్రుడు, బుధుడే అష్టమ స్థానంలో. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కొంచెం స్తబ్దత, కొంచెం నెగిటివ్నెస్ జరుగుతుంది. మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేయగలిగింది కూడా అష్టమంలో ఉన్న ఈ శుక్రుడు, బుధుడే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి. ఈ మిథున రాశికి మనం చూస్తే కనుక 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళబుధ, గురు, శుక్ర, శని ఈ 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుండటం, అలాగే మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రుడు కూడా అనుకూలంగా ఉంటాం. సో మెయిన్గా ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నట్టు ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా రవి, బుధ, కుజ, శుక్రులు అష్టమ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ కాన్షియస్ ఆన్ దిస్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్. ఈ చేంజెస్ అనేవి ఏవైతే రాబోతూ ఉన్నాయో ఈ వారం మెయిన్గా ఈ వారం అడుగుపెట్టిన ప్రతిదీ కూడా చాలా వరకు ప్రతిదీ కూడా మీకు కొంచెం టెన్స్డ్గానో, స్ట్రెస్గానో ఉంటుంది. ఎందుకంటే 15వ తారీఖు నుంచి రవి అష్టమంలోకి వస్తున్నారు, మళ్ళీ కుజుడు కూడా అష్టమంలోకి వస్తున్నారు శుక్రవారానికి 16వ తారీఖుకి. సో అష్టమ స్థానంలోనే రవి, కుజుల యొక్క ఇతి జరుగుతుండటం, ఇది చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కానీ, వెల్త్కి సంబంధించి కావచ్చు, మెయిన్గా
ముఖ్యంగా మీ స్పౌజ్, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు. కొంచెం ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ వీక్ ప్రతిదీ కూడా అన్ని గ్రహాలు అష్టమ స్థానంలో అడుగు పెడుతూ ఉన్నాయి కాబట్టి అవగాహన లేని విషయాల్లోనూ, స్పీడ్కి సంబంధించిన విషయాల్లోనూ అండ్ తెలిసి తెలియకుండా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ డెఫినెట్లీ దిస్ వీక్ మిథున రాశి వాళ్ళు. సో కాబట్టి కొంచెం ఉద్యోగం మీద కేర్ఫుల్గా ఉండటం మంచిది. అనవసరంగా ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, మిస్టేక్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. వీటి వల్ల అనవసరంగా మన ఎక్కువ స్ట్రెస్కి, స్ట్రెయిన్కి, టెన్షన్కి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అన్నీ ఇలా చెప్తున్నారేంటని మాత్రం అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోకపోతే అది ఆస్ట్రాలజీ కానే కాదు. కానీ జ్యోతిష శాస్త్రం అనేది మనం చీకట్లో వెళ్తున్నప్పుడు అది ఒక వెలుతురు లాంటిది. ఎలా ఉండబోతుంది ఇది డెఫినెట్లీ దిస్ వీక్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషనల్ వీక్. అన్ని గ్రహాలు 8th హౌస్లోకి వస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఏంటంటే మనకి తెలియని విషయాల్లోనే మనకి ఎక్కువ అడుగు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. చివరి నిమిషం దాకా మనం ఏ పని చేయకపోతే ఆ చివరి నిమిషంలో ఆ పని చేయాల్సి వస్తే, చివరి నిమిషంలో స్కూల్కి రెడీ అవ్వాల్సి వస్తే, చివరి నిమిషంలో మనకి ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో అలాంటి హెక్టిక్ షెడ్యూల్ అనేది మాత్రం ఉండబోతున్న విషయం అర్థమవుతుంది. స్టూడెంట్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, వ్యాపారస్తులైనా, ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు అయితే వాళ్ళ ఫైనాన్స్, ఆర్థికపరమైన విషయాల గురించి, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువ శ్రద్ధగా చూసుకోవాల్సిన సమయం ఇది. విద్యార్థులు ఆ చివరి నిమిషం దాకా చేద్దాంలే చూద్దాంలే అని ఉండకుండా చక్కగా అన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని ఉండటం లాంటివి బెటర్. నూతనమైన డెసిషన్స్ కానీ, కొత్త డెసిషన్స్ అలాంటివి ఇక్కడ తీసుకోకపోవడమే మంచిది. మార్పులు, చేర్పులు లాంటి వాటికి సంబంధించినవి కాదు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి మీరు చేయకుండా ఉంటేనే మంచిది. ఈ వారంలో కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకున్నా కూడా యమ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అలాగే షేర్స్ అని, ట్రేడింగ్స్ అని ఇంకా అవే ఉంటాయి కదా. సో అలాంటి వాటి మీద వెళ్తే కనుక డెఫినెట్గా ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా డ్రైనెస్ అనేది ఎక్కువ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చే కూడా వచ్చేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక మిథున రాశికి ఈ అష్టమంలో రవి కుజుల యొక్క దోషం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి పెట్టిన ఎఫర్ట్స్ ఎంత కష్టపడ్డా ఏమయ్యాయి, ఇంత కష్టపడి పనిచేసినా ఏంటో అంటున్నాడు వీడు అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. అలాగే కుజుడు కూడా ఈ లగ్నానికి సంబంధించి కొంచెం 8th హౌస్లో ఉచ్చస్థితిలో ట్రాన్సిట్ అవుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం, భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత ఉండేటట్టు చూసుకోవడం, ముఖ్యంగా నో స్పీడ్ వద్దు, స్పీడ్ లేకుండా చక్కగా జాగ్రత్తగా ఈ వారం అంతా కూడా ప్రతి విషయాన్ని నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే మంచిది. కాబట్టి రవికి కుజుడికి కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ రవికి ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని ఇవ్వటం, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అభిషేకం చేసుకుని ఇవ్వటం, జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవి కుజుల నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ వారం మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది. సో మాసగ్రహాలన్నీ కూడా ఎంటరింగ్ టు యువర్ 8th హౌస్ కాబట్టి కొంచెం ఈ టైం జోన్లో ప్రతి విషయంలో కొంచెం కాన్షియస్గా ఉండడం అనేది చాలా మంచిదిగా మిథున రాశి వాళ్ళకి చెప్పబడుతూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ శని 10th హౌస్లో ఉన్నాడు. ఈ రిస్ట్రిక్షన్, ఈ జాబులు ఇంత స్ట్రెస్ ఎవడ పడతాడని ఇరిటేషన్ వస్తే అష్టమ స్థానంలో ఈ గ్రహం ఏమంటుంది, మానే అయితే అంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది పాసింగ్ క్లౌడ్, ఊరికే ఇక్కడ మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు అంతే. గురుడు కూడా 7వ స్థానం అది లగ్నంలో ఉండి రిట్రగ్రేషన్లో ఉన్నాడు. సో దీనివల్ల మనకి మాట ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి ఇరిటేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. మ్యాచెస్ చూసే విషయంలో
ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది అంత ఎఫెక్టివ్ అన్యోన్యతగా ఆ మ్యాచ్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగి అలాంటి పరిస్థితులు చూసుకోవచ్చు. బిజినెస్లో అయితే మాత్రం నూతనంగా ఎటువంటి పెట్టుబడులు మాడిఫికేషన్స్ చేయకపోవటమే మంచిది. సో కాబట్టి మిథున రాశి వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఈ వీక్ ముందుకెళ్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.